మన మంచితనం మనల్ని కాపాడుతుంది. ధనము వలన సౌకర్యాలు కలుగుతాయి కానీ ఆనందం, శాంతి లభించదు. మంచి భార్య లేదా మంచి భర్త, మంచి పిల్లలు, మంచి కుటుంబం, మంచి స్నేహితులు, ఆనందకరమైన జీవితం కలగాలంటే ధనము కంటే ఎక్కువ పుణ్యమే ఉండాలి. ధనము 10% ఉంటే పుణ్యం 20% ఉండాలి. అలా ఉంటేనే ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం మనకు ఉంటుంది. ఒకవేళ పాపం % ఎక్కువగా ఉంది అంటే ఇబ్బందికరమైన భర్త లేక భార్య, బాధించే సంతానం, మోసం చేసే స్నేహితులు, ద్వేషించే బంధువులు, ఆత్మీయత అనురాగం లేని జీవితం, రోగాలు, శత్రువులతోని, మానసిక సంక్షోభంతోని మన జీవితం సాగుతుంది. అదే పుణ్యం ఉంటే ఆనందంగా ఉంటుంది. ధనం సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం కానీ పుణ్యం సంపాదించడానికి ప్రయత్నం చేయం. పుణ్యం వలన సకల శాంతి కలుగుతుంది. ఒక వ్యక్తి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజు అడవికి వెళ్ళే దారిలో ఒక గుడిసె ముందు ఒక పూజారి 7 కొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకొని తులసి ఆకులతో అర్చన చేసేవారు. అది చూసి చాలా ముచ్చటపడేవాడు. మనం కూడా ఇలా చెయ్యాలని అనుకున్నాడు కానీ చేయలేకపోయాడు. అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి, మనం ఎలాగూ పూజ చెయ్యలేము, ఇవి తీసుకెళ్ళి ఆ బ్రాహ్మణుడికి ఇద్దామని అనుకున్నాడు. కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్టకట్టి నెత్తిన పెట్టుకొని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నది. ఇతను వెళ్ళి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన పూజారితో, అయ్యా, తులసి దళాలు తెచ్చాను పూజకు, నేను చెయ్యలేను, అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ పూజారికి తన దివ్య దృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో, నాయనా, నేను చెప్పే వరకు ఈ కట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు. రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనక వచ్చావని అడగక రాహువు ఆ పూజారికి నమస్కరించి, నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది, అదే విధిరాత, కాని అతను తన తలపై తులసి దళాలను మోస్తున్నాడు, అందుకే నా పని చేయలేకపోయాను. అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఈ విషయం విన్నగానే పూజారికి చాలా జాలేసింది. ఎప్పుడు రానివాడు ఈరోజు పూజకు తులసి దళాన్ని తీసుకురావడంతో ఇతన్ని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు, అయ్యా, మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లయితే ఈ గండం నుండి తప్పించుకోవచ్చు అని రాహువు చెప్పగానే పూజారి వారు ఏమి ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు. ఆ పాము మాయమైంది. ఒక తులసి దళం చేత ఇంత అద్భుతమా? ఒక దానం ఇవ్వడం వల్ల ఒక ప్రాణం నిలబడడమా? మనం సంపాదించుకున్న పుణ్యఫలం ఇంత శక్తి కలదా? దేవత గ్రహాలన్నీ బ్రహ్మరాతను మార్చేంత శక్తి కలదా? పూజారి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజు నాకు తులసి దళాన్ని తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆస్తులే కూడబెట్టుకోక్కర్లేదు, ఆపదను తప్పించుకోవడానికి కొంచెం మంచి పనులు చేయండి. మనము చేసే సామాజిక సేవ, మానసిక సేవ, ఆధ్యాత్మిక సేవ మనల్ని తప్పకుండా రక్షిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.